హాయ్ అండి. అందరికీ నమస్కారం. 3 డేస్ బ్యాక్ నేను ఒకటి మేడారంలో నాకు జరిగిన సంఘటన గురించి నేను ఒకటి పోస్ట్ చేశాను. అది కొద్దిగా వైరల్ అయింది. దాని గురించి నాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ గానీ, కొన్ని ఫోన్స్ గానీ, నా వెల్ విషర్స్ బయట వాళ్ళు నాకు ఫోన్ చేసిల్లు. నేను దాని గురించి కొద్దిగా మీకు వివరణ ఇద్దామని చెప్పేసి నేను ఇవాళ మళ్ళీ మీకు ఒక సెల్ఫీ వీడియో ద్వారా వస్తున్నాను. యాక్చువల్‌గా ఆ రోజేంటంటే నాకు చాలా ఇబ్బంది పడినండి నేను. మా ఫ్యామిలీ మేమందరము ఇబ్బంది పడినాం. కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఏమని మీరు పిల్లల్ని పట్టుకొని పోలేదు. మీరు ఊరికే పోయిల్లు. ఓన్లీ వీడియో తీయడానికే పోయిల్లు. మీకు బీఆర్ఎస్ వోళ్ళు ఎన్ని డబ్బులిచ్చిల్లు. అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. కొన్ని మీరు పోయినోళ్ళు పోక సీతక్క గురించి ఎందుకు మాట్లాడిల్లు. రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడిల్లు. కేసీఆర్‌ని ఎందుకు లేవట్టినవు. ఇవన్నీ మాట్లాడిల్లండి. నేను వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి నా ఆవేశం అది. నాకు జరిగిన బాధ. నేను చెప్పుకున్నా అన్నట్టు. అవునండి. కేసీఆర్ గురించి మాట్లాడతా నేను. రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడతా. సీతక్క గురించి కూడా మాట్లాడతా. నాకొక హక్కు ఉంది. నేను రాజ్యాంగం నాకొక హక్కిచ్చింది. స్వతంత్రం, వాక్ స్వాతంత్రం అంటారు. నేను మాట్లాడతా. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతా. నాకంటే హక్కు ఉన్నది, అధికారం ఉన్నది. ఎందుకు మాట్లాడొద్దు? అక్కడ జరిగే ప్రతీది మిస్టేక్ గురించి కూడా మాట్లాడతా. నాది రూపాయి ఉంది. నేను టాక్స్ పేయర్‌ని. నాదొక రూపాయి అయితే ఉందిలే అందులో. మాట్లాడతా. కేసీఆర్‌ని లేబట్టినావు అంటే నేను లేబడతా. నేను కేసీఆర్ అభిమానిని. నేను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని కాదు. కేసీఆర్ అభిమానిని. మోడీ అభిమానిని కూడా నేను. సేమ్. మోడీ అంటే నాకు చాలా ఇష్టం. కేసీఆర్ అంటే చాలా ఇష్టం. చాలా పథకాలలో నేను అట్రాక్ట్ అయినా. నేను వాళ్ళను గౌరవిస్తా, అభిమానిస్తా. వాళ్ళకి ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటా నేను వాళ్ళని. నాకది కంపల్సరీ నాకు కావాల్సిందది. ఇక నాకు జరిగిన సంఘటన గురించి పల రకాలు మాట్లాడిల్లు. కొంచెం బఫూన్ గాళ్ళు మాట్లాడిల్లు. చిన్న చిన్న పిల్లలు. వాళ్ళంతా ఎవరండి కామెంట్ పెట్టినంత 25 సంవత్సరాల పిల్లలు. అసలు వాడికి ఏం తెలవది. నన్ను మేడారం పోయినావా నువ్వు ఇదే ఫస్టా? దుబ్బగలుంటది. దుబ్బ ఉండకపోతే ఎట్లా పోతావు అంటే, అరే నేను బాబు నేను గత 25 ఏళ్ళకెళ్ళి పోతానురా. 30 సంవత్సరాలున్నా నేను. సారీ 39 సంవత్సరాలు ఉన్నా నేను. నాకు తెలుసురా. నేను 20 ఏళ్ళకెళ్ళి పోతున్నా. ఈ బచ్చగాళ్ళ లెక్క నేను నాకు చెప్పకులే. నేను ఇంటర్మీడియేట్ నుంచెల్లి నా ఫ్రెండ్స్‌తోని పోవడము, నా ఫ్యామిలీస్‌తోని పోవడము. ఈ సంవత్సరం 2 సార్లు పోయొచ్చానురా బఫూన్ గాళ్ళారా. నేను నన్నేదో అని మీరు క్వెషన్ చేస్తాలు గానీ, 2 సార్లు పోయొచ్చిన నేను ఆల్రెడీ. నేను ఏ సంవత్సరం ఇంత ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడ్డా కాబట్టి పోతున్నా. నువ్వు హిందువు కాదా నువ్వు? అని ఒకడంటాడు. అరేయ్! నా 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 ఇన్‌స్టాగ్రామ్‌లో నాయి చూడురా. ఈ సంవత్సరానికి 2, 3 టెంపుల్ తిరుగుతా. అభిషేకాలు చేస్తా. ప్రతిది చూడురా. నేను హిందువుని కాకదేందిరా? సమ్మక్క గురించి మాట్లాడినవు. ములుగు అభివృద్ధి కాదు. అరే పిచ్చోళ్ళారా మీరు? మొగుళ్ళ ములుగు కాదురా. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని అభివృద్ధి చెందాలనే కోరుకునేటోడిని నేను. ఇండియా కూడా డెవలప్ కావాలనే కోరుకునేటోడినిరా నేను. వాడి గురించి, వీడి గురించి కాదు. చాలా చాలా మాట్లాడానండి. సరే నేను అన్ని రియాక్ట్ కాలేదు. నేను అన్ని చూడలేదు. ఎందుకంటే ఆ వైరల్ వీడియో నా నుంచి నేను నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది వైరల్ అయిపోయి దానికి ఎడిటింగ్ చేసుకున్నారు. దాన్ని కంటెంట్ మార్చుకున్నారు. పోయింది అది ఎక్కడికో పోయింది అది. ఎన్నో వ్యూస్ వచ్చినాయి నాకు. నా వెల్ విషర్స్ అందరూ నాకు పెడుతున్నారు. నేను అనడంలో తప్పేం లేదు. నేను చెప్తాను పడండి. నేను 8:00కి స్టార్ట్ అయినా ఇంటికాడ నుంచెల్లి. నేను మేడారం పోయే వరకు 12:00 అయింది. మధ్యలో ఒక 5, 6 కిలోమీటర్స్ దూరంలోనే డైవర్షన్ ఇచ్చిండు. కొద్ది రోడ్ అంతా బీటీ రోడ్ ఉంది. తర్వాత దుబ్బ రోడ్డు. ఆ దుబ్బ రోడ్‌లో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, బండి వెనకాల బండి 2 వెహికల్‌లో పోయినాం మేము. మా బండి వెనకాల బండి ఉంటే పోవట్లేదు. వెహికల్ కదలట్లేదు. దుబ్బ. చెప్తే మీకు అర్థమైతలేదు. అరే నేను 17థ్ అన్న ఆ రోజు యాక్చువల్‌గా 16థ్ ఆ రోజు. 16థ్ రోజు ఒక్కసారి పోండి. మీరు పోయిన వాళ్ళని అడగండి. మీకు ఆడ పరిస్థితి ఎట్లా ఉన్నదో తెలుస్తది. ఆ 16థ్ రోజు ఆ దుబ్బలో పోతుంటే మేము కార్‌లో ఉన్నాం. మాకేం ప్రాబ్లమ్ లేదురా. మేము చిన్న పిల్లలం కార్‌లో ఉన్నాం. మాకు ఏసీ ఏసుకున్నాం. మాకేం ప్రాబ్లమ్ లేదు. మా ముందు బైకోళ్ళు వెళ్తున్నారు. ఆటోలో వెళ్ళేవాళ్ళున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే తెలుస్తది. ఓకేనా? తీసుకొచ్చి ఆ రోడ్ల నుంచి తీసుకొచ్చినాక ఒక వే లేదు. ఆడ దుబ్బలో వదిలేసిల్లు. ఆ పెద్దది ఒకటి మొత్తం పొలాలన్నీ సాగు చేసినాక అందులో వదిలేసిల్లు. అక్కడి నుంచెల్లి నీకు వే లేదు. ఎట్లా పోవాలిరా మేము? మేము దర్శనానికి పోదాం అనుకున్నాం. ఫస్ట్ నా కొడుకుకి గుండురా పుట్టెంటుకలు. నన్ను అదొక క్వెషన్ చేసిల్లు వీళ్ళు. పిల్లాని పట్టుకొని "అరే పిచ్చోడా అందరికి వేములవాడ, శ్రీశైలము, తిరుపతి, వేములవాడ పుట్టెంటుకలు ఉంటాయిరా. మాకు మేడారమే పుట్టెంటుకలు. నా కొడుకు పుట్టెంటుకల ఫోటోలు నేను మా ఫ్యామిలీ 16 మంది పోయినామంటే ఆ ఫోటోస్ 16 కాదు. మేము దర్శనానికి 16 మంది వచ్చినాం. అంతకంటే ఎక్కువనే వచ్చినాం. కొంతమంది దర్శనానికి రాలేదు. అవన్నీ ఫోటోసు, మేము మేక కోసిన ఫోటోసు అవన్నీ నేను స్లైడ్స్ పెడతా చూడండి. ఓకేనా? ఇంకోటి రాజకీయం చేయొద్దురా అంటున్నాడు వాడు. రాజకీయం చేయొద్దు అనుకున్నప్పుడు మరి ఇక్కడి నుంచి అక్కడ దాకా సీతక్క ఫోటోలు ఎందుకున్నాయిరా? చెప్పుల్లి. చెప్పు. రాజకీయం వద్దు కదా! దర్శనమే కదా! దేవుడి గురించే కదా! నాకు అర్థమైందా? రేవంత్ రెడ్డి కూడా నిన్నేం మాట్లాడిండ్రా? కాకతీయుల నువ్వు పోరాడిన సమ్మక్క సారలక్క నువ్వు పోరాడినట్టు దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను కూడా పోరాడినన్నట్టు మాట్లాడిండు. ఒక చిన్న డైలాగ్‌లా. మరి ఆయనెందుకు మాట్లాడిండు రాజకీయం?
నేను రాజకీయం మాట్లాడదాం రాలేదు. నాకు ఏ పార్టీ డబ్బులు ఇవ్వలేదు. నేను ఏ పార్టీ జెండా కప్పుకోలేదు. నేను ఇంతవరకు నేను ఏ జెండా మోయలేదు. కావాలంటే కట్టర్ కేసీఆర్ అభిమానిని, మోడీ అభిమాని. నాకు చాలా ఇష్టం. ఎమోషన్ రా. మీకేం తెలుసురా అసలు ఉద్యమం గురించి? సీతక్క గురించి మాట్లాడినావా అంటున్నారు. సీతక్కకు నాకు అభిమానమే. సీతక్క గురించి మాట్లాడలేదు. సీతక్కకు చాలా మంచిది నాకు కూడా తెలుసు. బట్ ఏంటిదంటే సీతక్క అక్కడ చేసే అభివృద్ధి గురించి బాగానే చెప్తున్నది కానీ మట్టి రోడ్లు బాగాలేవు. చెప్తా బట్ అది మర్చిపోయిన టాపిక్ మధ్యలో వచ్చింది కదా. ఆ దుబ్బ రోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక జంగల్ వదిలేసిళ్ళు. జంగల్ అయినా జంగలే కాదన్నట్లేదు. బట్ ఏంటంటే ఒక వే లేదు. అక్కడికి పోయిన తర్వాత వెనక వెహికల్ ఉన్నాయి, ముందు వెహికల్ వచ్చినాక మళ్ళీ ఇంక ఎటుపోవాలన్నా దానికి స్కోప్ లేదు. అక్కడే ఆగిపోతున్నాయి. వెనకాల మొత్తం అట్లా ఆగిపోయినాయి. మేము ఇక సైడ్లో అటు ఇటు పోయినాం. పోయిన తర్వాత ఏమైందంటే సరే అక్కడ దాకా వచ్చేసినాక ఎక్కడికి దర్శనానికి వేయలేదు. సరే చూద్దామని చూసానికి అక్కడ కామాన్ కనబడింది. ఇక మన ఆల్రెడీ మనకు తెలుసు కదా మేడారం ఎక్కడ ఉంటుంది. కామాన్ దగ్గర మనకు జంపన్న వాగు ఉంటుంది. సరే జంపన్న వాగు వేయబోద్దామంటే వే కరెక్ట్ లేదా. ఒక 8 ఫీట్ల వెడల్పుతోని ఒక 4 ఫీట్ల బొంద ఇట్లా ఎక్కి దిగినాం. పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఈ సినిమా సిచ్యువేషన్ ఏంటిది అనేది. మీరేదో చూసి మీకు తెలియదు ఇదంతా. పోయి బొందలు దిగితే మా డాడీ రాలేరా, ఆయన 75 ఏళ్ళు ఉంటాడు. మేము ప్రతి సంవత్సరం దర్శనం పోయేటోళ్ళం. పిల్లలు ఎందుకు తీసుకపోయినా కూడా అంటాడు, అరే గుండెంటికి కలరా పుట్టెంటికి కలరా బాబు. అర్థమైందా? దర్శనంలో కూడా తొక్కేసేలాట అయింది. జంపన్న బాబు దగ్గర నీళ్ళు అమ్ముకుంటారు, వేడి నీళ్ళు అమ్ముకుంటారు. అదంతా కొని వాళ్ళ బతుకు తెరువు గురించి మాట్లాడట్లేదు నేను. జంపన్న బాబులో నీళ్లు లేవురా బాబు, నీళ్ళు ఇప్పుడు వదిలేరు అని కూడా అంటారు. మీరు బబ్బులు నడుచుకుంటామని ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేను. నేను మాట్లాడలేదురా. దర్శనం పోయిన తర్వాత దర్శనంలో ప్రాపర్ గా లైన్ లేదు. ఎగబడిన జనాలంతా ఎగబడ్డారు. జనాలంతా ఎగబడిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత 10 కిలోల బంగారం ఎత్తుబెళ్ళాలి రామాయి ముగ్గురివి. ఎత్తుబెళ్ళ నేను మా మిస్సెస్ ఎత్తుబెళ్ళాలు పెట్టుకుని లైన్లో పోతుంటే నెట్టి కొడితే ఆమె చున్ని పిన్నులు ఊడిపోయినాయి. సిసి కెమెరాలో చూడురా, మీకు తెలుస్తుంది. ఆమె ఏడ్చిందాడు గురించి మీకు తెలుస్తుంది. మీ భార్య పిల్లలు ఇబ్బంది పడితే మీకు తెలుస్తుంది. ఉట్టిగానే కామెంట్లు పెట్టుడు, ఇది దాన్ని వైరల్ చేసుకున్నాడు అది కాదు. ఒకసారి మీకు తెలుస్తుంది సిచ్యువేషన్, ఆమె సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని. 1.5 year బాబు ఎంత ఇబ్బంది పడతాడు. 13 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పిల్లలు వచ్చిర్రా మాతోని. మేమందరం ఒక ఉమ్మడి కుటుంబం మాది. మీ లెక్క బఫున్గాళ్ళ లెక్క కాదు మేము. ఒక ఉమ్మడి కుటుంబం. మేమందరం కలిసి 2 వెహికల్ మాట్లాడుకొని పోయినాం. అక్కడ దర్శనం చేసుకోవడానికి పోయినాం. ఒక ఆటపిల్ల కూడా పోసుకున్నాం. నీకు చూపిస్తా ఆ ఫోటో చూడు. అవన్నీ చేసుకున్న తర్వాత మేము దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత మా బాబును ఆ పక్కన మా అన్న పాప 14 సంవత్సరాల అమ్మాయికి బాబునిచ్చినాం. పట్టుకున్నాను. మా మామయ్య, మా అత్తమామలు, మా అన్న వాళ్ళ అత్తమామలు, మా అన్న వదిన, మా పెద్దన్న వదిన, మా చాలా మంది వచ్చినాం మేము. వీళ్ళందరూ వచ్చినాక అక్కడ ఏం జరిగింది అంటే ఎవరు ఇటోళ్ళట్టు షెఫిల్ అయిపోయిళ్ళు. షెఫిల్ కావడం అని నేను అనట్లేదు, షెఫిల్ అయిపోతారు. బట్ ఏంటిదంటే గుంజి లాగేసిళ్ళు. నేను చెప్పేదంతా సీసీ కెమెరాలు ఉంటుంది చూసుకోండి. సీసీ కెమెరాలు పెట్టిల్లు కదా మీ గవర్నమెంట్, మన గవర్నమెంటే కాదన, కానీ చూసుకోవాలి, మీకు తెలుస్తుంది ఆడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది, ఎంత బ్యాడ్గా ఉన్నది అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక పోలీసు వద్దాన్ని మా మిస్సెస్ ఎక్కపోయింది అంటే వాడు పట్టించుకోలేదు. ఎందుకు వాడు అన్నా కూడా నాకున్న ఎమోషన్, ఆ రోజున్న సిచ్యువేషన్ మీకు తెలుస్తుంది ఇంత. ఇంకా నేను చాలా మాట్లాడినా కానీ అవన్నీ నేను పెట్టలేదు, కొన్ని పెట్టినా నేను ఆ వీడియోలో కూడా. అర్థమైందా? ఆడ జరిగిన సిచ్యువేషన్లా లాగి పడేస్తే ఆమె ఏడ్చుకుంటున్నది. నేను మళ్ళీ దర్శనం చేసుకొని మా అమ్మని తీసుకొచ్చుకొని మా ముక్క చెప్పిన తర్వాత నేను వెనక నుంచి పోదామంటే పోలీసులు పంపించలేదు. 13 సంవత్సరాల బాబు దగ్గర 1.5 year బాబు, 13 సంవత్సరాల పాప దగ్గర 1.5 year బాబు ఉన్నారా, ఎక్కడ సేఫ్టీ ఉంటుంది? నేను వెనక నుంచి పోతే పోలీసులు తిరిగిపో ఉంటాడు. అరే చిన్న పాప మా అమ్మ రిక్వెస్ట్ చేసింది, నేను రిక్వెస్ట్ చేసిన. అరే మా బాబు మా మిస్సెస్ రిక్వెస్ట్ చేసింది. 13 సంవత్సరాల బాబు ఉన్నాడు. మీకు తెలుస్తుంది నా 13 సంవత్సరాల పాపకు ఒక బాబుని ఇస్తే ఎట్లుంటుంది. ఎందుకు ఇచ్చిండు అనే పక్కన కలుగుతున్నారు ఇక్కడ. 13 సంవత్సరాల పాపకి ఇచ్చినండి. 10 మంది ఎత్తుకునే పరిస్థితులలో ఆమె కోసేపు ఎత్తుకుంటారు. ఆ పాప దగ్గర ఇక్కపోయింది. మామయ్యలు పాపలు అందరూ ఉంటారు. ఎవరు అంటే వాళ్ళు ఆగిపోయేసిళ్ళు. ఆ పాప ఇంకా మంచిగా చూసుకున్నాను నా బాబుని వచ్చేసరికి. అది ఏటు ఒకటి తక్కరా మేము. మీకు తెలియదు, పరిస్థితులు తెలియదు. ఒంటరి జీవులు అనుకుంటాం మీరు, తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు లేని వాళ్ళు అనుకుంటాం మీరు, పిల్లల మీద నమ్మకం లేనివాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. మేమంతా క్లారిటీగా ఉన్నోళ్ళం. అర్థమైందా? అంత జరిగింది. ఆ ఇబ్బంది పడ్డది. నేను ఆ ఇబ్బంది కూడా చూసిన తర్వాత, చాలా ఇబ్బంది పడ్డ తర్వాత కూడా నేను వేరే మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఎందుకు పోతాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే, రేవంత్ రెడ్డి రా బండలు అన్ని తీసుకొచ్చిళ్ళు, బండలు పెట్టిళ్ళు, కాంక్రీట్ జంగల్, మన వన దేవతలు అంటారు, వన దేవతలు కాదట, కాంక్రీట్ దేవతలు. మేము మాట్లాడాలంటే ఏమైందిరా ఇంతకుముందు ఉన్నప్పుడు ఏమైంది దానికి? నేను ఎందుకు చేసిన అనట్లేదు, ఎందుకు డెవలప్ చేసినా నేను ఏమీ అనట్లేదు. డెవలప్మెంట్ కావాలి, కానీ ఏంటిదంటే ఫండ్ వాడుతున్నారా, తింటున్నారా, నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. బట్ ఏంటిదంటే రోడ్డు వ్యవస్థ బాగా లేదు, దర్శనం అనేది లేదు. అరే నువ్వు 6 లక్షల మంది వస్తే తట్టుకోలేకపోతానవరా, ఇంకా ముందు కోట్ల మంది వస్తారు, అప్పుడు ఎట్లా రా, నువ్వు ఇదానికి ఏమవుతానో ఇంత ఆగమవుతానో అని అన్నట్టు. అరే నేను అదే అంటాను రా, 6 లక్షల మందినే మీరు కంట్రోల్ చేయలేకపోతే రోజు 40-50 లక్షల మంది వస్తారు,
కోటి జనాభా వస్తారు ఎట్లరా? నేను చెప్పడము కోప్పడింది కాదురా, నా ఎమోషనల్ నేను చెప్పుకోవడం వల్ల ఇక అట్లాంటివి జరగకుండా ఉండాలి, తొక్కిసలాటలు కావద్దు, ప్రాణప్రాయం కావద్దు, మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనే చెప్పిన నేను. దాన్ని మీరు ఏదో చేసుకుంటా అన్నారు, అది కాదు. అందుకనే అంటారా నేను సీతక్కను కూడా అంటా, ఎందుకన్నారా? ఆమెనే కదరా ఉన్నది, రోజు పోయి ఉంటాను, రోజు వీడియోలు ఉంటుంది ఆమె. మొత్తం మేడారం వక్యాన్ని కాంచి ఆమె డైలీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నది, మంచి పనే చేస్తున్నది. బట్ ఏంటంటే మాలాగా దర్శనం చేసుకోమ్మా నువ్వు. మీ దర్శనం చేసుకుంటే ఆడున్న మీకు ఇబ్బందులు జరిగితే ఒక్కటి నేను ఒక మాట మాట్లాడతాను మీరు అందరితోని, అరే విఐపి దర్శనం తీసేయండి రా భయ్, అందరు సేమ్ వద్దాం. మీరు నన్ను ఎట్లా తీసుకొచ్చిల్లో అందరిని అట్లా తీసుకోవద్దు. అరే నాతో పాటు మన ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కనబడ్డారా, ఆయన గద్దెల మీద ఉన్నారు ఆయన వెహికల్. మేము 6-7 కిలోమీటర్ల దూరంలో మేము పెట్టుకుని ఆయన ఇక్కడ పెట్టుకుంటాడా? డెమోక్రటిక్ కాదా? అందరం ఒకటి కాదా? ఇక్కడ కొమ్ములు లేరా మీకు? ఇక మీరు మాట్లాడుతారు టీఆర్ఎస్ పెట్టుకోరా అంటే, నేను టీఆర్ఎస్ పెట్టుకుంటాను, అందరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నా. అందరు పెట్టుకుంటారు, నేను పెట్టుకోవట్లేదు. వాళ్ళు వీఐపీలు ప్రజల గురించి మాట్లాడతారు, నేను దాని గురించి మాట్లాడలేదు. చెప్తున్నా మీకు, నన్ను అనే బఫున్ కాలపై చెప్తున్నా ఎందుకు జరుగుతుంది ఇట్లాంటి జరుగుతుంది అని. ఇక కేసీఆర్ లేపుతావు అంటే, అవును రా నేను కేసీఆర్ లేపుతాను, నేను కేసీఆర్ అభిమాని. మీకు ఏం తెలుసు నా కేసీఆర్ గురించి? అరే కేసీఆర్ గురించి మాట్లాడేవాళ్ళు, నా కామెంట్ పెట్టేవాళ్ళు అందరూ 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఉన్న పురాలేరా. మీరు ఉద్యమం టైంలో మీరు బచ్చగలరా, 10 సంవత్సరాల పురాలు ఉంటారా నాకు తెలిసి. అరే నేను అప్పుడు ఎంగేజ్ అవుతాను 2009లో. కాలేజీ పోదామని పోతుంటే మధ్యలో కాలేజీ బైకాట్ చేసేసి రోడ్డు మీద ఉద్యమాలు చేసినాం, రాస్తా రోకోళ్ళు చేసినాం, ధర్నాలు చేసినాం. నేను అవి కూడా పంపెడతా, నువ్వు అన్నాను కదా నేను ఉద్యమం చేసిన తర్వాత ఫొటోస్ అంటే కొన్ని ఉన్నాయిరా. మళ్ళీ ఎందుకు నువ్వు అన్ని పెట్టలేదనే బక్కుని కాలు కూడా ఉంటారు, చెడ్డి గ్యాంగ్ అంటారు వీళ్ళని. ఎందుకంటే అప్పుడు మాకు స్మార్ట్ ఫోన్ లేవు, ఏదో చిన్నపాటిది నోకియా ఫోన్ ఉండే, అది అనుకొని తిరిగేటోళ్ళం. అర్థమైందా? ఇప్పుడు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం రోజు మేము డాన్సులు చేసిన వీడియోలు కూడా నేను పెడతాను, చూడు. అర్థమైందా? ఎందుకు మాట్లాడాలి అని కూడా తక్కువనే మాట్లాడినా నేను. ఇంకా చాలా నాకు మాట్లాడాలనుకుంటే 2 రోజులు పడుతుంది. అంత పెద్ద నాకు అంత నాలెడ్జ్ ఉంది, అంత మాట్లాడగలుగుతా. కేసీఆర్ గురించి మాట్లాడతాను, కేసీఆర్ ఏం తక్కువ చేసిండ్రా? అసలు మీకు తెలుసారా కేసీఆర్ ఏం చేసిండో? అసలు మీరు ఉద్యమం టైంలో పుట్టిల్లారా? అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది తెలుసారా మీకు అసలు? ఒకసారి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ చూడురా. ఒకసారి నేను ఒక చిన్న మాట చెప్తా, హైదరాబాద్ వరంగల్ ఉన్నది కదా, ఒకసారి ఎల్బీనగర్ జంక్షన్ చూడురా, పోనీ ఆ ఉప్పల్ జంక్షన్ చూడరా, ఆ నాగోల్ జంక్షన్ చూడురా. అసలు బోడుపల్లి నీళ్లుండేనారా? ఆ ఫిర్జాది కూడా నీళ్లుండేనారా? బఫున్ గాలని రారపూర్ అనే, నేను ఓన్లీ బఫున్ గాల గురించి చెప్తున్నా. ఆ బఫున్ గాలు ఎవరు అంటే చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ అంటేనో 10 చిన్నోళ్ళు ఉన్నారు, ఇంకా చెడ్డీ గ్యాంగ్ తర్వాత ఇంకొకటి మిడ్డీ గ్యాంగ్ వాళ్ళు అవలాగాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బయట మీద చెడ్డీ వేసుకున్నాడు, అంటే అన్ని తెలిసి కూడా వాడు చెడ్డీ గాలి లెక్క మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏం తెలుసురా అసలు? కేసీఆర్ పథకాల గురించి మీకు ఏం తెలుసురా? రైతు బంధురా, ఎందుకు ఇచ్చిండ్రా రైతు బంధు? అనుకోవద్దు, వాళ్ళకు పెట్టుబడి సాయం గురించి ఇచ్చిండ్రా. రైతు బీమా చచ్చిపోతా నేను మాట్లాడతారా? రైతు బంధు మా మామకు వచ్చింది, రైతు బీమా మా పెద్ద మామకు వచ్చింది, 24 గంటలు కరెంట్ వచ్చింది. ఒకప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోతే చెట్లకి వెళ్ళి పట్టుకపోయేటోళ్ళరా, ఇప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోవట్లేదు, స్వచ్ఛమైన పవర్ వస్తున్నది. మిషన్ కాకతీయ తెలుసా అసలు మీకు? మిషన్ కాకతీయ ప్రతి ఊర్లో నీళ్లున్నారా? చెంచాతో తవ్వితే నీళ్లుండేవి. కొన్ని వీడియోలు ఉంటాయి చూడండి. మిషన్ కాకతీయ వల్ల చెరువులలో నీళ్లు నిండి భూమిలలో నీళ్ళు వాటర్ లెవెల్స్ పెరిగినాయి పైకి. అర్థమైందా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తక్కువ మాట్లాడారు మీరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది అసలు? ఓన్లీ ఒకటి కాళేశ్వరం మేడిగడ్డ 2 పిల్లలు ఉండగానే అయిపోయిందంట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్నిరా? కాళేశ్వరం అంటే ఒక పెద్ద వ్యవస్థ, అది దానిలో చాలా బ్యారేజ్లు ఉంటాయి. ఎత్తిపోతే పథకం రాది, ఎవరు రా వరల్డ్నే లేదు అంత పెద్ద పథకం. ఒకసారి వెమ్లవాడ పోతాను చూడరా, ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి పోతుంటే ఇది సముద్రమా ఇది నా ప్రాజెక్టా అని తెలుస్తుంది. ఏం తెలుసు అసలు? ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి చూడరా. మిషన్ భగీరథ, మిషన్ కాదా, డబుల్ బెడ్రూమ్ మా మద్దతుకు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఆసరా పెన్షన్ మా అమ్మమ్మకి వస్తుంది. బతుకమ్మ చీరల గురించి మాట్లాడేది రా. బతుకమ్మ చీరలు నేను పద్మశాలి. బతుకమ్మ చీరలు అనేటోళ్ళు ఏదో చీరలు ఇవ్వడానికి గురించి కాదు, పద్మశాలిలా బతుకు బాగుండాలని చెప్పేసి తీసుకొచ్చిన పథకం రాది, దాని గురించి మాట్లాడతారు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 నా మిస్సెస్కి వచ్చింది, మా వదినకు వచ్చింది, మాకు చాలా మందికి వచ్చిందిరా. మా డ్రైవర్ బిడ్డకు కేటీఆర్ కిట్ వచ్చింది, ₹13,000 వాళ్ళ కాసులో వచ్చింది. అంతహారం రా. ఎట్లుండే అసలు మనకు శ్మశాన వాటిక, పల్లె ప్రగతి శ్మశాన వాటికలు లేకుండా దారుణం ఉండేరా పల్లెటూళ్ళల్లో. శ్మశాన వాటికలు వచ్చినాయి, చనిపోతే చెట్లల్లో వాని పొలాలలో వీటి పొలాలలో తగలబట్టనివ్వలేదు పోయి. ప్రకృతి వనాలు చూస్తే ఎంత బాగుంటాయి సార్, పచ్చ ఉన్నాయిరా. కానీ అంతెందుకురా, ఈ మన మోడీ గురించి కూడా మాట్లాడతాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసింది అని అన్నారు కదా, కరోనా టైంలో వేరే అయితే కట్టుకోలేకపోరా, వేరే గవర్నమెంట్ ఉంటే. మన మోడీ వల్ల ఆ మాత్రం అయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఈ దరిద్రానికి అంతా కారణం కాంగ్రెసేరా. నేను తక్కువ మాట్లాడినా ఇప్పుడు మాట్లాడుతాను నేను. ఈ దరిద్రానికి అంతా మన దేశాల దరిద్రమే కాంగ్రెస్. అర్థమైందా? ఏదో గాలిలో వచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం.
ఎందుకు రాదు అది మీకు ఏం తెలుసు అసలు? ఈ 3 ఏసిన కాంచెలి ఏమన్నా అయినాయారా? మొన్న పహల్గామా మొన్న అయిందిరా ఒకటి. అది కూడా పాకిస్తాన్ సలహాలు ఏదో చెప్తే అయింది కానీ అంత సెక్యూరిటీ ఉండే రాష్ట్రం దేశాన్ని చేసిండ్రు వీళ్ళు. ఆ నెహ్రూ ఈ గాంధీల వంశమేరా మనల్ని మోసం చేసింది. ఆ గాంధీలు కూడా చదువుకోనరా మీరు అసలు కొంచెం చదువుకోవాలి. ఆ చెడ్డి గ్యాంగ్ అల్లారా మీరు మీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు మీ అమ్మమ్మను, మీ నాన్నమ్మను, మీ తాతను పథకాలు పొందినోళ్ళను, లాభ పొందినోళ్ళని అడగండి. అవినీతి జరిగిందట అంటే అవినీతి జరగకుండా ఉండదురా. నీకే ₹10 ఇస్తే నువ్వు చాక్లెట్ కొనుక్కొని పోయి పని చేసేస్తావు. అట్లాంటిది ₹10 తింటారు ఎవడో ఒకడు. దాని గురించి మాట్లాడగలరు. ఈ ప్రభుత్వంలో ₹90 తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ₹10 తింటే ప్రాబ్లం ఏం లేదు. ₹90 తింటేనే ప్రాబ్లం. ఓకే. బాయ్.